ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాలజ్ఞాని బాబా వంగ చనిపోయి 25 ఏళ్లవుతున్నా బతికున్న సమయంలో ఆమె చెప్పిన జోస్యాలు ఇప్పటికీ నిజమవుతూనే ఉన్నాయి. ఆమె చెప్పినట్టుగానే 2025లో ప్రపంచవ్యాప్తంగా అనేక విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. యుద్ధాలు, ప్రకృతి విపత్తులతోటే రోజులు గడిచిపోతున్నాయి. అయితే 2026 ఇంతకంటే దారుణంగా ఉంటుందని బాబా వంగ హెచ్చరించారు. అసలు బాబా వంగ చెప్పినవి ఎలా నిజమవుతున్నాయి? 2026లో ఏం జరగబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. బాబా వంగ జోస్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నమ్ముతారు. ఆమె బతికున్న సమయంలో చెప్పిన అనేక సంఘటనలు నిజమవుతున్న నేపథ్యంలో ఆమెను నమ్మేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. బల్గేరియాకు చెందిన బాబా వంగ 1911 నుంచి 1996 మధ్య జీవించారు. 12 ఏళ్ల వయసులో ఆమెకు కళ్లు పోయాయి. ఆమె జ్యోతిష్యాలు 85% నిజమవుతాయని ఫాలోవర్లు చెబుతారు. 9/11 అటాక్లు, చెర్నోబిల్, బ్రెజిట్, కోవిడ్ వంటివి ఆమె ముందుగానే అంచనా వేశారు. అయితే 2025లో హ్యుమానిటీ డౌన్ ఫాల్ మొదలవుతుందని చెప్పారు. ఆమె చెప్పినట్టుగానే 2025లో యుద్ధాలు, ప్రకృతి విపత్తుల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక పలు దేశాల్లో యుద్ధాల్లో ప్రజలకు మానవతా సాయం అందక ఆకలితో అనేక మంది చనిపోయారు. ఇటీవల ఓ బ్రిటిష్ మీడియా బాబా వంగ జోస్యం గురించి ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం 2026 సంవత్సరం ఇంతకంటే దారుణంగా ఉంటుందని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుందని, గ్లోబల్ మార్కెట్ దెబ్బతింటుందని కథనంలో పేర్కొంది. ఆర్థిక మాంద్యం, ఫిజికల్, డిజిటల్ కరెన్సీ పతనమవుతుందని బాబా వంగ హెచ్చరించినట్లు వెల్లడించింది. ఇప్పటికే ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆమె జోస్యాలు చాలా వరకు నిజమైనట్టు 2026లో కూడా ఆమె చెప్పిందే జరిగితే ప్రపంచ దేశాలు ముందెన్నడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక మాంద్యం, ఎనర్జీ క్రైసిస్, ఆర్థిక విధానాలలో అస్థిరతలతో ఇబ్బంది పడుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే కొంతమంది ఆర్థికవేత్తలు బాబా వంగ జ్యోతిష్యాన్ని కొట్టిపారేస్తున్నారు. అదంతా సుడో సైన్స్ అంటున్నారు. బాబా వంగ 3వ ప్రపంచ యుద్ధంపై కూడా జ్యోతిష్యం చెప్పారు. 2026లో ప్రపంచ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని అన్నారు. చాలా మంది అది 3వ ప్రపంచ యుద్ధమని భావిస్తున్నారు. రష్యా, అమెరికా, చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. యుద్ధం మాత్రమే కాదు, ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని 7 నుంచి 8% మార్చేస్తాయని బాబా వంగ హెచ్చరించారు. భారీ భూకంపాలు, వాల్కనిక్ ఎరప్షన్లు, వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవులపై ఆధిపత్యం చేసే అవకాశం లేకపోలేదని బాబా వంగ చెప్పినట్టు ఆ కథనంలో పేర్కొన్నారు. 2026లో AI టూ ఫార్ అని శాస్త్రవేత్తలు గుర్తించి ఎథిక్స్ సమస్యలు పెరుగుతాయని చెప్తున్నారు. మెషిన్లు మనల్ని కంట్రోల్ చేస్తాయనే భయం చాలా మందిలో ఉంది. అంతేకాదు, నవంబర్ 2026లో ఏలియన్ కాంటాక్ట్ ఉంటుందని బాబా వంగ తెలిపారు. భారీ స్పేస్ క్రాఫ్ట్ భూమికి వస్తుందని ఆమె ఊహించారు. ఆమె ఏలియన్స్ గురించి చెప్పడం అది రాబోయే ఏడాదిలోనే కావడంతో నిజంగా ఏలియన్స్ ఉన్నాయా అనే చర్చ కూడా ఇప్పుడు జరుగుతోంది. అయితే నాసా, పెంటగాన్ మాత్రం అలాంటి ఆధారాలు ఇప్పటి వరకు ఎలాంటివి లభించలేదని కొట్టిపారేస్తున్నాయి. ఇప్పటికే బాబా వంగ చెప్పిన చాలా విషయాలు జరిగాయి. మరి 2026 గురించి ఆవిడ చెప్పిన అతి భయంకర ఘటనలు నిజమైతే మానవాళికి తీవ్ర ఇబ్బందులు కలక్క తప్పదు.